జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వేదా, ఎందుకలా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? అన్నీ అనుకూలించి జాతకం కలిసొచ్చి అవని మనింటి కోడలవుతుందని ఎన్నో ఆశలు పెంచుకున్నాను. అందుకు వ్యతిరేకంగా జరుగుతుందని అనుకోలేదు. జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం వెనక్కు వెళ్లిపోయిన క్షణం గురించి ఆలోచించడంతో సమానం. మన ప్రణాళికలు భవిష్యత్తు గురించి మాత్రమే ఉండాలి. రేపు సుజాత ఖచ్చితంగా వస్తుందంటారా? ఆ అనుమానం ఎందుకొచ్చింది? మన నీడని కూడా భరించని మనిషి వస్తాను అని ఒప్పుకోవడం వాస్తవానికి చాలా దూరంగా అనిపిస్తోంది. అలాంటి ఆలోచనలేం పెట్టుకోకు. యాగం గురించి ఇంట్లో వాళ్లతో చెప్పుకోలేని పరిస్థితి మనది. అసలే సుజాత విషయంలో లావణ్య 2 సార్లు మనల్ని నిలదీసింది. ఇప్పుడు సుజాతని కూర్చోపెట్టి యాగం చెయ్యిస్తున్నావని తెలిసిందంటే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా జరిగిపోతుందిలే గాని ముందు సిద్ధాంతి గారికి ఫోన్ చేసి యాగం ఏర్పాట్లు చేసుకోమని చెప్పు. సరే. హలో, నమస్కారం సిద్ధాంతి గారు. నేను వేదవతిని. నమస్కారం నమస్కారం అమ్మా, చెప్పండి. మీరు చెప్పినట్టే రేపు వెంకటేశ్వర స్వామి గుళ్ళో యాగం చేయడానికి సిద్ధమయ్యాం. యాగమా? యాగంలో ఎవరు కూర్చోవాలో మేము నిర్ణయించుకోవడం జరిగింది. మీరు చెప్పిన విషయం బట్టి మేము ఆ సమయానికి చేరుకుంటాం. ఉదయం 9 గంటలకల్లా ఆలయానికి వచ్చేయండి అమ్మా. సరే సిద్ధాంతి గారు, మీరు యాగానికి సంబంధించిన ఏర్పాట్లు చేయండి. అలాగేనమ్మా, తప్పకుండా. ఉంటాను సిద్ధాంతి గారు. ఓకేనమ్మా, నమస్కారం. ఈ యాగానికి ఎలాంటి ఆటంకాలు గండాలు అడ్డు రాకుండా యాగం మంచిగా జరిగిపోతే తదుపరి కార్యక్రమాలు సవ్యంగా జరిగిపోతాయి. అవని, శత్రువులు విడదీయలేని ప్రేమ మనది, బంధువులు దూరం చేయలేని బంధం మనది. కాలం దైవం రెండూ మనకి తోడుగా ఉంటాయి. ఈ యాగం గురించి ముందే తెలుసుంటే వచ్చుండేదాన్నే కాదు. ఇప్పుడు ఆ యాగాన్ని నా కళ్ళతో ఎలా చూడగలను? ఆ ప్రదేశానికి నువ్వు వెళ్ళొద్దు, దూరంగా ఉండు. ఏం జరగబోతుందో తెలిసిన తర్వాత ఎంత దూరంలో ఉన్నా మనసుకి మాత్రం అలజడి ఉంటుంది కదండి. ఇంకో విషయం చెప్పు. కాబోయే కోడలు కళ్ళ ముందే ఉందని ఆశపడ్డా చివరి నిమిషంలో మనసు మార్చుకున్నామని అన్నారు. అది నా గురించి అని నాకు తెలుసు. చిన్న కోడలు కాబోయే అమ్మాయికి ఏదో ప్రత్యేకమైన అర్హత ఉండాలని వాళ్ళ మాటలను బట్టి నాకు అర్థమైంది. అదే నాకంత చిక్కడం లేదు. మిమ్మల్ని అడుగుతుంటే మీరు ఏదేదో చెప్తున్నారు, ఇక్కడ చూస్తుంటే ఇంకేదో ఉన్నట్టు అనిపిస్తుంది. నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదండి. వైశాఖ మాసం, కార్తీక మాసం, గురువారం నాడు పుట్టాను. శుక్రవారం నాడు పుట్టిన అమ్మాయి నా ఇంటికి కోడలిగా వచ్చేలా చెయ్యి తల్లి. మీరైతే నా దగ్గర ఏమీ దాచడం లేదు కదా? చెప్పండి. ఏం లేదవని, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను బయలుదేరతాను.
ఒక్క నిజం నీతో చెప్పుకోగల పరిస్థితి ఉండుంటే ఈ పాటికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబడి ఉండేవో. నిన్ను నా వాళ్లను. అమ్మా, సమయం ఆసన్నం అవుతోంది. యాగంలో కూర్చోబోయే వ్యక్తి అందుబాటులో ఉండడం మంచిది. సుజాతకి ఫోన్ చేద్దామంటే తన నంబర్ కూడా మన దగ్గర లేదు. ఎలాగండి? ఈ పాటికి వచ్చేయాలే. ఇంతకీ అవని ఎటు వెళ్ళినట్టు? గుడి చూడ్డానికి వెళ్ళుంటుందని చెప్పాను కదా. నిజం తెలియక తల్లిదండ్రులు వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. నిజం తెలిసిన నేను ఆ ప్రయత్నాన్ని ఆపలేను. జీవితంలో ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. శ్రీకర్ గారి పెళ్లి కోసం జరగబోయే యాగంలో ఆయన కూర్చోవాలి. మరో వ్యక్తి కూర్చోడమేంటో నాకు అర్థం కావడం లేదు. ఆ విషయం గురించి గుచ్చి గుచ్చి అడగలేను. అసలు ఆమె ఎవరు? ఆమె ఎందుకు ఆ యాగం చేయబోతుంది? నా సమస్యకు పరిష్కారం చూపించు. నాకు మనశ్శాంతిని ప్రసాదించు. మీ చెల్లి చెప్పిందని ఒప్పుకున్నావు. ఇప్పుడేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నా చెల్లెలిది అతి మంచితనం. అందుకే మీ గురించి నేను ఇంతవరకు చెప్పలేదు. మీరు ఎంతో అన్యాయం చేశారని తెలిసినా మీ మీద జాలి చూపించేస్తుంది. చివరి నిమిషంలో నువ్విలా చేస్తావని అనుకోలేదు. ఇది న్యాయం కాదమ్మా. నేను పుట్టక ముందు నన్ను కోడల్ని చేసుకుంటాను అన్నారు. పుట్టిన తర్వాత జాతకం అడ్డు పెట్టి వద్దు అన్నారు. మరి మీరు చేసింది న్యాయంగా ఉందా? నేను రాను అని నిన్ననే ఖచ్చితంగా చెప్పుంటే మనసుకయ్యే గాయాల బాధ ఎలా ఉంటుందో మీకు తెలీదు. ఆశలు కల్పించి చివరి నిమిషంలో మొండి చేయి చూపిస్తేనే ఆ నొప్పి మీకు తెలుస్తుంది. నేను అందుకే వచ్చాను. మీరు కోరుకునే కోడలు ఈ జన్మకి దొరకదు. ఒక రకంగా చిన్న కోడలు రాకుండా పరోక్షంగా ఆ అమ్మాయికి మీరు సహాయం చేస్తున్నట్టే. స్వార్థపూరిత బంధాల మధ్యకి ఓ అమాయకురాలు వచ్చిందంటే నలిగిపోతుంది కదా. మీకు బుద్ధి చెప్పాలని నేను ఈ యాగం దగ్గరకు వచ్చాను. సహకరించాలని మాత్రం కాదు. సుజాత, ఆగమ్మా. అమ్మా సుజాత, సుజాత, వెళ్దాం రా అమ్మా. నేను రానండి. నేను యాగంలో కూర్చోకూడదు. ఎందుకు కూర్చోకూడదు? నీకు పెళ్ళయిందా? నీ మెడలో తాళుందా?
నీకు పెళ్లి కాలేదని, నీ మెళ్ళో తాళి లేదని దసరా రోజే అందరికీ తెలిసింది కదమ్మా. మరి యాగం చేయడానికి ఎందుకమ్మా అభ్యంతరం? అంటే అది చెప్పమ్మా. చిన్నప్పటి నుంచి ఇలాంటి పూజలు యాగాలు నాకు కలిసి రాలేదు, అందుకే వద్దంటున్నాను. ఫలితం ఆలస్యం అవ్వచ్చేమో గాని యాగాలకుండే శక్తి చాలా గొప్పదమ్మా. మా శ్రీకర్ పెళ్లి కోసం, మా కుటుంబం కోసం చేస్తున్న యాగమిది. దయచేసి కాదనకమ్మా. మా ఇలవెల్పు కోసం ప్రాణాల్నే అడ్డం పెట్టిన దానివి ఈ యాగాన్ని కాదనవని ఆశపడుతున్నాం. అమ్మా, ఒక 5 నిమిషాలు టైం తీసుకో అమ్మా. కానీ మా మాటని కాదనకమ్మా, ఎదురు చూస్తూ ఉంటాం. రామ్మా. రామ్మా. ఏమైందమ్మా? ముహూర్త సమయం వచ్చేసింది. మరో 15 నిమిషాల్లో యాగం ప్రారంభం కాని ఎడల ముహూర్తం దాటిపోతుంది. రాహుకాలం మహాశాంతి యాగానికి అంత మంచి సంకేతం కాదు. దానివలన మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. ఏవండి, యాగంలో కూర్చోవడానికి అవని ఇబ్బంది పడుతుందేమో. వస్తుందనే నమ్మకం నాకుంది వేద. ఏమండి, అటు చూడండి. వాళ్ళెందుకు వస్తున్నారు? సుజాత ఉండుంటే భయపడాలి గాని తను లేనప్పుడు కంగారెందుకు? అదిగో అక్కడున్నారు. చూడండి, అందరిది ఒకే మాటగా నన్ను ఫాలో అయిపోండి. పదండి. ఏం జరుగుతుంది అత్తయ్య గారు? ఈ హోమం సెటప్ అంతా ఎందుకమ్మా? ఏదో యాగం జరిపిస్తున్నట్టున్నారు. నట్టు బోల్ట్ కాదు బామర్ది, యాగమే. మాతో మాట కూడా చెప్పకుండా ఈ ఏర్పాట్లేంటమ్మా? ఏం జరిపిస్తున్నారో చెప్పండి తాతయ్య. శ్రీకర్ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు రాకూడదని, తొందరగా పెళ్లి జరిగిపోవాలని యాగం జరిపిస్తున్నాం. అంతేనా? మేమింకా ఏదో అనుకున్నాం. మీరెందుకు ఇక్కడికొచ్చారు? అందరం బయటికి వెళ్తుంటే మీ కారు కనిపించింది, అందుకే ఇక్కడ ఆగాం. నేను చెప్పింది అబద్ధం అన్నట్టు అలా చూస్తున్నారేంటి? అంటే అది మా చేత మరోసారి అడిగించుకుంటావని అనుకోలేదమ్మా. మనసు అంగీకరించట్లేదు అంకల్. ఇలాంటి సందర్భంలో ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. నువ్వు గెస్ట్ హౌస్లో ఉంటే ఇంటికి తీసుకొచ్చావు. మా వాళ్లతో సమానంగా చూసుకుంటున్నావు. చెప్పాలంటే వాళ్లకంటే ఎక్కువే చూసుకుంటూ గౌరవిస్తున్నావు. నువ్వు జాబ్ చేసుకుంటాను అంటే అడ్డు చెప్పలేదు. ప్రతి విషయంలోనూ బాగా చూసుకుంటున్నావు. ఈరోజు మా బాగు కోసం యాగంలో కూర్చోలేవా? దేవుడి పూజ చేయడంలో అభ్యంతరం ఏముంటుంది?
మాకోసం ఈ చిన్న సాయం చెయ్యలేవా? నా అత్త మావయ్యల కోసం నేను ఏమైనా చేయగలను, ఈ ఒక్క పని తప్ప. అనుకోకుండా నా కుటుంబ సభ్యులు వచ్చారు. యాగంలో కావ్యని కూర్చోమని అడిగాను. అడ్డమైన కండిషన్లు పెడుతున్నారు. చూడమ్మా, నిన్ను మా ఇంట్లో మనిషి అని అనుకుంటున్నావమ్మా. మా కోసం ఈ మాత్రం చేయలేవా? నువ్వు కూడా మమ్మల్ని అర్థం చేసుకోకుండా ఇలా ఎదురు తిరుగుతావని అనుకోలేదు. ఇది ఎదురు తిరగడం కాదంటే, దయచేసి అలా అనుకోకండి. నీ చేతులు పట్టుకుంటున్నాను, కాదనుకు. పోనీ నీ కాళ్ళు పట్టుకుంటా అంటే అంత మాట అనకండి. అయితే ఇంకో మాట మాట్లాడకుండా మా మాటని గౌరవించి రామ్మా. ఏమండి, మీరు తొందరగా వచ్చి ఈ గండ నుంచి కాపాడండి. పెళ్ళైన దాన్ని పెళ్లి కాని దానిలా ఎలా కూర్చోగలను? రామ్మా. ఇంటి పిల్లని అడిగావు, గొంతమ్మ కోరికలు కోరింది. నిన్ను నమ్ముకుంటే ఇలా అంటున్నావు. ఏమైంది మీ అందరికీ? ఎందుకు ఇలా చేస్తున్నారు? కుటుంబానికి మేలు జరగబోయే శుభకార్యంలో అందరూ స్వార్థంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? సరే, నువ్వు కూర్చోవద్దు, కానీ కారణం మాత్రం చెప్పమ్మా. ఇష్టం లేదు. ఇష్టం లేకపోవడానికి కూడా ఓ కారణం ఉంటుంది కదమ్మా. చెప్పమ్మా. చెప్పమ్మా. చెప్పు. చెప్పవని చెప్పు. చెప్పు. చెప్పమ్మా, చెప్పు. కారణం చెప్పమ్మా. బలవంతం చేయకండి నాన్న. ఇష్టం లేదని అంటుంది కదా, ఇబ్బంది పెట్టకండి. కారణం ఉంటుంది కదరా. తన వ్యక్తిగత కారణాలు తనకుంటాయి నాన్న. అడిగే అధికారం మనకే ఉంది. నువ్వు సడన్ గా ఎంటర్ అయ్యావంటే, పర్ఫెక్ట్ టైమింగ్ లో వచ్చావంటే అవని ఇక్కడ మ్యాటర్ అంతా పోస్ట్ చేసిందన్నమాట. నీ పెళ్లి గురించి జరుగుతున్న యాగం రా ఇది. పెళ్లి కాని అమ్మాయి దీనిని పూర్తి చెయ్యాలి. మన మంచి గురించి ఆలోచించే అవని చేస్తే తప్పే ఉంది. తన మంచితనాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి కదమ్మా. మన ఇంట్లో ఒక నిస్సహాయురాల్లా అవని ఉంటుంది కదా అని మీరు ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నారా? నేనడిగిన దాంట్లో అంత తప్పే ఉంది శ్రీకర్. అవని మన ఇంటి మనిషి అనుకుని సహాయం కోరాను. అందులో అంత పాపం ఏముంది? సొంత మనవరాలినే అడిగితే పెళ్లి అనే లాక్ పెట్టింది అన్నావు. అవనిని ఎలా ఇబ్బంది పెట్టగలుగుతున్నావు? అత్తయ్య,
అవని ఎక్కువ టెన్షన్ పడుతున్నావు. వాటర్ తాగు. Everything will be all right. Don't take too much tension. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులకు అధిపతులైనటువంటి పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతి దేవులు ఈ సూత్రాల మీద ఉంటారని శాస్త్రం చెప్తుంది. తాళికి పూజ చేసి కుంకుమార్చన చేసి పెద్దల ఆశీర్వాదాలు ఇందులో నిక్షిప్తమైన తర్వాత మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున కంటే బద్నామి శుభగి తం జీవ శరదాం శతం అనే మంత్రాన్ని వేద పండితుడు చెప్తున్నప్పుడు వరుడు వధువు మెడలో ఈ తాళిని కడతాడు. ఒక కట్టుబాటుకి, ఒక నియమానికి, ఒక ఒప్పందానికి ప్రతీక ఈ సూత్రాలు. మన పెళ్లి అందరి సమక్షంలో పెళ్లి పందిరిలో జరగకుండా ఒక పోలీస్ స్టేషన్లో జరిగినందుక మనకిన్ని పరీక్షలు. ఈ తాళి ఆడపిల్ల జీవితానికి నూరేళ్ల ఆనందం, నూరేళ్ల రక్షణ. మీరు కట్టినప్పుడు ఎంతో సంతోషపడ్డాను, కానీ ఇప్పుడు ఇది ఎప్పుడు బయట పడిపోతుందో అని క్షణ క్షణం భయంతో బ్రతుకుతున్నాను. దీనికంటూ గొప్ప విలువలున్నప్పుడు పందిరిలో కట్టినా, 10 మందిలో కట్టినా, అడవిలో కట్టినా, సంద్రంలో కట్టినా, ఎక్కడ కట్టినా దీని శక్తి దీనికుంటుంది. ప్రాణంగా ప్రేమించిన వాడి చేత తాళిని కట్టించుకున్నావు. ఈ తాళి ఎప్పుడూ అన్యాయం చేయదు, 10 మందిలో ఎగతాళి చేయనివ్వదు. నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకో. ఈరోజు ఆఫీస్కి రాలేదు? మీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ శ్రీకర్ కూడా ఆఫీస్కొచ్చి అర్జెంట్ పనుందని వెళ్ళిపోయాడంట. సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నారండి. పర్సనల్ వర్క్ ఉండి రాలేదు. మీరు లేని ఆఫీస్ కళావిహీనం అంటే నమ్మండి. మీరు రేపు ఎలాగైనా సబ్మిట్ చేయండి. ఓకే? షాపింగ్కి వచ్చారా? సినిమా హాల్లో సినిమాకి వచ్చారా, హాస్పిటల్కి వచ్చారా అని అడగటం జనాలకి బాగా అలవాటు అయిపోయింది. ఎప్పుడు మారుతారో ఏంటో. ఒక్కోటి మోస్తాను సార్, మోస్తాను. మీరు ఎలా వచ్చారు? ఎలా వచ్చానో అలా వెళ్తానండి. నేను డ్రాప్ చేయనా? నో థ్యాంక్స్. అందమైన వాళ్ళకి ఆ మాత్రం యాటిట్యూడ్ ఉండాలి. ఎవరి కార్రా? ఈ సందర్భంలో మీకు మాటిస్తున్నాను, మీరు నా పట్ల చూపిస్తున్న అభిమానానికి నేను ఈ క్షణం మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను. ఇప్పుడు ఆ విషయం దేనికి? రేపు దీపావళి పండగ కదా, అందరం కలిసి బాగా జరుపుకుందాం, సరేనా?
ఇక వెళ్ళండి. నీ నక్షత్రం? ఆరుద్ర. ఆరుద్ర. ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది. నీ రాశి వాళ్ళకి తిరిగేలే సిస్టరు. నువ్వు మిస్సైల్ లాంటి దానివి, అనుకోవడమే ఆలస్యం, దూసుకుపోతావు. అవని, మనం పూజ దగ్గరికి వెళ్దాం పద. అత్తయ్య ఇంకా పిలవలేదు కదా. నీ రాశిఫలం ఎలా ఉందో చూద్దాం ఉండు బామ్మర్ది. నీ నక్షత్రం ఏంటి? వాడిది రోహిణి నక్షత్రం. ఓహో, బామ్మర్ది రాశిఫలం ఎలా ఉందంటే, అన్నయ్య చూడాల్సిన అవసరం లేదు. మన శ్రీకర్ జాతకం బావుండుంటే ఈ పాటికి పెళ్లి జరిగేది కదా. అదే నిజమే కదా. నాన్న, మావయ్యతో ఈ సంవత్సరమైనా నా పెళ్లి జరుగుతుందేమో చూడు. నీ సంగతి తర్వాత చూద్దాంలే కాని అవని జాతకం ఎలా ఉందో చూద్దాం. అవని, నీ జాతకం వివరాలు చెప్పు. నక్షత్రం, రాశి, వారం, మాసం. చెప్పవని. మీరు ఎవరి జాతకాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇంక ఈ టాపిక్ వదిలేయండి. ఎందుకంత సీరియస్ అవుతావు బామ్మర్ది? వదిలేమన్నానా? వీళ్లతో కలిసి ఉండడం కంటే మనం వాటెళ్ళి రిలాక్స్ కావడం మంచిది బావా. పదండి. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అవసరమా? సరే, మీ నక్షత్రం చెప్పారు కాబట్టి మీ రాశిఫలం ఎలా ఉందో చదువుతాను. అమ్మయ్యా, అవని జాతకం గురించి బయటపడకుండా చేయగలిగారు. అయ్యవారిలా అంత సీరియస్ గా చదివేస్తున్నావేంటి? ఏమైంది? ఇట్రండి. రేయ్, ఏంట్రా అంత స్పీడ్ గా వెళ్తున్నావు? ఆ అవని మిస్ అయిన దగ్గర నుంచి మనోడికి పిచ్చెక్కి దూకుడు ఎక్కువైందిరా. ఆ అవని ఇంకా దొరుకుతుందని ఆశలున్నాయారా నీకు? ఎప్పటికైనా అవని కంటపడకపోదా, తన రివెంజ్ తీరకపోదా అని ఎదురు చూస్తున్నాడురా. అప్పుడెప్పుడో పారిపోయింది, ఇప్పుడు ఎక్కడుందో ఏంటో. ఇప్పటికైనా కూల్ అయ్యావా? లేదంటే
భయం ఇంకా గుండెల్లో రైలు బండి పరిగెడుతున్నట్టు పరుగులు పెడుతుందా? అలాగే ఉందండి. ఆ ప్రమాదం ఏమై ఉంటుందో ఏంటో. హాయ్ రా. హాయ్ రా, నిన్ను కలిసి చాలా రోజులైంది. మా ఇంట్లో ఎవరూ లేరు, అందుకే పిలిచాను. అయితే ఈరోజు పార్టీ రచ్చేరా. లొకాలిటీ మాత్రం చాలా బాగుందిరా. ఇంకేం భయాలు పెట్టుకోవద్దు, లోపలికి వెళ్దాం పదా. రై, ఈ ఏరియాలో ఏదైనా మంచి గెస్ట్ హౌస్ ఉంటే చూడరా. తర్వాత ఎప్పుడైనా మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఓకేరా. చూడవని, ఒకవేళ నువ్వు భయపడుతున్నట్టు అలాంటి ప్రమాదం గాని గండం గాని ఎదురైతే నేనే ఎదుర్కొంటాను, సరేనా? రేయ్, ఇంకా చూస్తారేంటి? పదండ్రా, లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్దాం పదా. ఏమైందిరా? చెప్పరా. వాడు ఎదురింట్లో ఉన్నాడు రా. ఎవరు? మన నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు ఆ అవనిని రెచ్చగొట్టిన వాడు. శ్రీకరా? వాడే. వాడి వల్లేరా నాకంత అవమానం జరిగింది. వాడి వల్లే ఒక మినిస్టర్ కొడుకు ఒక ఆడదాని చేతిలో చెప్పు దెబ్బతిన్నాడు. అలాంటి వాణ్ణి వదలకూడదు. ఈరోజు వాడి జీవితంలో ఊహించని డ్యామేజ్ జరగాలి. ఆయనకి రాబోయే ప్రమాదం ఏమై ఉంటుంది? ఎటువైపు నుంచి రాబోతుంది? ఈ రోజు వాడి పాలిట ప్రమాదాన్ని నేనే కావాలి. వాడి అంతు చూడాలి. ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి కుమ్మేద్దాం పదా. శత్రువు కంటి ముందున్నప్పుడు వదిలేడు ఎందుకురా? వెళ్దాం పదా. వాడిని చూసిన వెంటనే నాకు దాడి చేయాలనిపించింది, కానీ ఆగాను. ఎందుకురా? కాసేపట్లో అందరూ దీపావళి టపాసులు కాల్చే హడావడిలో ఉంటారు. ఆ టైంలో శ్రీకర్ని బయటికి తీసుకొచ్చి ఆ అవని గురించి నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎక్కడుందో చెప్పమని చావగొడదాన్రా. చెప్పకపోతే చంపేద్దాన్రా. ఈ పండగ నాకు మధుర జ్ఞాపకంగా ఉండిపోవాలి. ఆయనకి ఎలాంటి ప్రమాదం జరగకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.